Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్, అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. అమెరికన్ వర్క్ పర్మిట్స్, వీటి గురించి క్లుప్తంగా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. నమస్కారం సార్. హాయ్ విరాట్. సార్, అమెరికన్ వర్క్ పర్మిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అవి ఏ విధంగా పొందడం, అలాగే వీటికి సంబంధించిన క్లుప్తమైన ఇన్ఫర్మేషన్ కాస్త ప్రొవైడ్ చేస్తారు. మనం ఈ అమెరికాకి వెళ్ళేటువంటి వీసా స్ట్రక్చర్స్ కనుక మనం చూసుకుంటే వర్క్ పర్మిట్స్ అనేది మనకు అర్థం అవుతాయి. ఎంప్లాయ్మెంట్స్ ఆథరైజ్డ్ డాక్యుమెంటేషన్ అనేది ఫస్ట్ మనం ఈ ఫామ్ 1/765 ప్రకారం అప్లై చేసుకుని ఏ పర్పస్ మీద మనం వెళ్తున్నాము. చాలామంది ఏమనుకుంటారంటే H1B వీసా అండ్ ఈజ్ ద ఓన్లీ క్రైటీరియా మనం అక్కడికి వెళ్ళటానికి అనుకుంటారు. బట్ నాట్ ఓన్లీ దట్ ఈ సాఫ్ట్వేర్ సెక్టర్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే సైన్స్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, మ్యాథ్స్ సెక్టర్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళే కాదు. ఎంతటి ఆ ఫీల్డ్ ఏదైనా సరే వాళ్ళకి విఫిటాల్ నేను ఇక్కడ అమెరికాలో వర్క్ చేయడానికి నేను ఈ ఆథరైజ్డ్ డాక్యుమెంట్ చూడండి అని చెప్పేసి ఫామ్ 1/765 దట్ USCISకి అప్లై చేసుకుంటే కనుక ఇఫ్ ఇట్ ఆల్ దే గివ్ పర్మిషన్, ఆటోమేటిక్గా మనం అక్కడికి వెళ్ళచ్చు. కాకపోతే మన డాక్యుమెంటేషన్ త్రూ చేయడానికి అక్కడ ఉండేటువంటి ఎంప్లాయర్ మన సపోర్ట్ ఉండాలి. జనరల్గా అయితే అక్కడ ఉండే ఎంప్లాయర్ అంటే ఈవెన్ అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా అక్కడ వెళ్ళచ్చు. ఈవెన్ మనం ఏమనుకుంటామంటే అగ్రికల్చర్ ఫార్మర్స్ వెళ్ళకూడదేమో అంటే, ఈవెన్ స్మాల్ సెక్టర్స్ చెప్తున్నాను, ఈవెన్ కామన్ మెన్ ఆల్సో కెన్ గో. అక్కడికి వెళ్ళి డాక్యుమెంటేషన్స్ చేసుకుని వర్క్ పర్మిట్ తెచ్చుకోవచ్చు. వర్క్ పర్మిట్ మే బీ ఆఫ్ ఎనీ టైప్. నువ్వు ఏ వర్క్ పర్మిట్, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ సెక్టరా, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ సైన్స్ సెక్టరా, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మెడికల్ సెక్టరా, లేకపోతే L1 L2 ఏ సెక్టర్ అనేది నువ్వు వెళ్తున్నావు అనేది ఏదైనా సరే ఫామ్ 765 ప్రకారం ఒక డాక్యుమెంటేషన్ అప్లై చేసుకోవాలా. అప్లై చేసుకుని అక్కడ ఎంప్లాయర్ ఇచ్చినటువంటి ఫార్వర్డ్ చేసిన డాక్యుమెంటేషన్ బట్టి USCIS మనకి ఇస్తే కనుక, USCISకి ఇస్తే కనుక దట్ విల్ బి అగ్రీడ్ అప్. ఈ డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు చాలా కాషియస్గా ఉండాల్సింది ఏంటంటే, మనం అవర్ పర్సనాలిటీ మస్ట్ బి క్లియర్. మనకేంటంటే అక్కడ యుఎస్లో మన ఐడియాలజీ ఏదైనా కావచ్చు. ఇప్పుడు UPSC ఎగ్జామ్ రాసేవాడు మైండ్ సెట్లో ఒకటి ఉంటుంది. వాడి మైండ్ దేనికి ఉంటుందంటే ఐ హ్యావ్ టు గెట్ IAS, ఐ హ్యావ్ టు గెట్ IPS, ఐ గాట్ టు గెట్ IFS. ఇది మైండ్ సెట్లో పెట్టుకుని వాడు ప్రిపేర్ అవుతాడు. నువ్వు అంతగా ప్రిపేర్ అవ్వమని నేను చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ నేను అమెరికాలో శాశ్వతంగా ఉండటానికి వెళ్ళలేదు అన్నది ముందు ప్రిపేర్ అవ్వాలి. ఏది చిన్నది అంటే సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వకుండా, మీది ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, కనీసం ప్రిపరేషన్లో అయినా సరే నేను అక్కడ సెటిల్ అవ్వటానికి వెళ్ళట్లేదు, కేవలం జాబ్ చేసి ఏదైనా L1 కావచ్చు, H1 కావచ్చు, H4 కావచ్చు, ఏదైనా వీసాలు టెంపరీ పర్పస్ ఇస్తారు. అయ్యే పర్మనెంట్గా సెటిల్ చేసేయడానికి వెళ్ళలేదు. అన్లెస్ అంటే నిన్న ట్రంప్ గారు అనౌన్స్ చేసినటువంటి గోల్డ్ కార్డ్ తప్ప మిగతా అన్నీ కూడా నువ్వు కొన్నాళ్ళు 6 years 5 years అని పర్మిట్, 5 years తర్వాత నువ్వు వెనక్కి వచ్చేయాలి, 6 years తర్వాత వెనక్కి వచ్చేసేయాలి అన్నది నీ పర్సనాలిటీని పెర్ఫామ్ చేసుకోవాలి. వర్క్ పర్మిట్ అప్లై చేసుకున్న తర్వాత వీసాలో అక్కడ ఇంటర్వ్యూస్లో ఖచ్చితంగా అడిగేది అదే అడుగుతాడు. నువ్వు US వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్తున్నావు కదా, నువ్వు ఏదో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఫర్ 5 years ఏదో చేస్తానంటున్నావు, లేకపోతే వర్క్ పర్మిట్ ఉంటుంది. వాళ్ళు దాంట్లో 2 yearsకి ఇస్తాడు వర్క్ పర్మిట్, 1 year ఇస్తాడు వర్క్ పర్మిట్. అందుకని 10 years వర్క్ పర్మిట్ ఎవరు ఇవ్వరు. 1 yearకి 2 yearsకి వర్క్ పర్మిట్ వస్తుంది, 6 monthsకి వర్క్ పర్మిట్ వస్తుంది. 6 months డిమాన్స్ట్రేట్ చెప్పాలి. ఇక్కడ నాకు 6 months జాబ్ ఉందంటే అక్కడ 6 months అయిన తర్వాత నేను మళ్ళీ పేరెంటల్ కంపెనీకి వచ్చేస్తాను, లేదంటే ఇక్కడ నాకు ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి, ఇక్కడ అసలు ఇండియాలో నా అంత బిజియెస్ట్ పర్సన్ ఇంకోటి లేడు, ఇండియా నేను లేకపోతే అసలు చాలా కోల్పోద్ది అన్న భావన వ్యక్తం చేస్తేనే అమెరికాలో యూ విల్ గెట్ ఏ వీసా, ఏ డిసిప్లైన్ అయితే. అంతేగాని నేను అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోతానండి, నేను మళ్ళీ బాయ్ టు ఇండియా, నేను ఇంకెప్పుడు ఇండియాకి రాను అనుకుంటే ఫస్ట్ అసలు వీసా ఫస్ట్ రిజెక్షన్ ఆ కేటగిరీలో రిజెక్ట్ చేస్తే ఇంకెప్పుడు మీకు వీసా కొట్టరాదు. వీ హ్యావ్ టు వర్క్ పర్మిట్ అన్నది చాలా కాషియస్గా చూసుకోవాల్సింది. ఏంటంటే ఎన్ని మంత్స్ మనకు వచ్చింది, ఎన్ని ఇయర్స్ వచ్చింది, ఆ ఇయర్స్కి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ నువ్వు చెప్పగలిగి ఉండాలి అక్కడ వీసా స్లాట్స్లో.
వర్క్ పర్మిట్ చాలా మందికి వస్తుంది విరాట్, అది పెద్దంత కష్టమైన విషయం అయితే నేను అనుకోవట్లేదు. అఫ్ కోర్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ కొత్తగా వచ్చిన ఎంప్లాయీకి దట్ మే బీ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ దమ్, బట్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇట్ యాజ్ సచ్. వర్క్ పర్మిట్ తెచ్చుకుంటాం పెద్దంత కష్టం కాదు నా దృష్టిలో. కానీ వర్క్ పర్మిట్ వచ్చిన దానికి ఆ వర్క్ కోసం వెళ్ళి వెనక్కి వచ్చేస్తాను అని చెప్పేది విధానంలో మాత్రం చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అక్కడ ఎంప్లాయర్ ఉంటాడు, ఎంప్లాయర్ నీకు వర్క్ పర్మిట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు H1B వీసా అనుకుందాం, H1Bలో నీకు అక్కడ జాబ్ వచ్చింది కాగ్నిజెంట్లో నీకు లైఫ్ లాంగ్ జాబ్ ఇస్తాను అడిగాడు. 6 months నీకు జాబ్ ఇస్తాను, 1 year జాబ్ ఇస్తాను చెప్పి పంపిస్తాడు. అంటే వర్క్ పర్మిట్ ఎన్నాళ్ళు వస్తుంది, ఆ పర్టికులర్ పీరియడ్కి వస్తుంది. లేకపోతే L1, L2, L1లో మన ఎంప్లాయర్ వెళ్ళేటువంటి L1A, L1B. దీంట్లో ఏంటంటే ఎంప్లాయీ వెళ్ళేటువంటిది. అక్కడ ఆల్రెడీ ఒక ఫర్మ్ ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి నువ్వు ఒక 6 months నీ జాబ్ చేసి వచ్చేస్తున్నావు. అక్కడ ఏదో నీకు నీ యొక్క నైపుణ్యత అక్కడ కావాలి అని పెర్ఫార్మెన్స్ వర్క్ పర్మిట్ దానికి వస్తుంది. అతను ఇంపార్టెన్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ టీమ్ లీడర్ కింద సెట్ చేయాల్సి ఉంది, కొంచెం నాకు ఇక్కడ ప్రాబ్లంగా ఉంది, తనే డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పి L1లో తీసుకెళ్తారు. లేదా H1B వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇతనికి ఇక్కడ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మాకు కావాలి, ఎందుకంటే ఇక్కడ టీమ్ లీడ్ చేయాలి, లేకపోతే ఇక్కడ టీమ్ మెంబర్ అయి ఉండాలి, మాకు ఇది పొటెన్షియాలిటీ అని చెప్పేసి వాళ్ళు 6 monthsకు 1 yearకి ఇస్తాడు పర్మిషన్. ఆ పర్మిట్ తీసుకుని వెళ్ళేటప్పుడు హీ హ్యాస్ టు కన్ఫైన్ టు దట్ పీరియడ్ అలోన్. నువ్వు తర్వాత ఉండిపో, కాదని ఎవరు అన్నారు, కాకపోతే మైండ్ సెట్ మాత్రం అది పెట్టుకుంటే చాలా అడ్వాంటేజ్. వెరీ ట్రూ సార్. అండ్ తప్పకుండా ఇలాంటి టైంలో మీలాంటి ప్రొఫెషనల్స్, లాయర్స్ యొక్క హెల్ప్ ఉంటే వాళ్ళకి అసలు ధైర్యంగా ఉంటారు. సో మీరు కూడానండి తప్పకుండా ఒక పర్సనల్గా మీ లైఫ్ గ్రో అయ్యే టైం కాబట్టి, గ్రో అయ్యే ఛాన్స్ కాబట్టి, అక్కడ ఉండే విధానం, ఉండాల్సిన సిచ్యువేషన్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అనేది మీకు ఉన్నట్లయితే మీరు జాగ్రత్తగా స్కోప్ ఉంటుంది. ముఖ్యంగా అమెరికా నుంచి ఎవరైతే చూస్తున్నారో, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో లేకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి నీడ్ ఉన్నట్లు హెల్ప్ కావాలి అన్నట్లయితే మాత్రం వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఎటువంటి నీడ్స్ ఉన్నాయి, ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ఎటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా సార్ తెలియజేసినట్లయితే వాటిపై మీకు తన ఎక్స్పర్టైజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సార్. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.